అందరికీ నమస్కారం. నేను 2002లో మొదటి ఉద్యోగం ఈ లక్ష్మీదేవి కాల్వ ఇక్కడ మీకు కనబడుతున్న ఈ స్కూలు నా మొదటి ఉద్యోగ జీవితం నేను ప్రారంభించినది ఈ ఊర్లోనే. ఇది నేను ఇంటర్ డిఎడ్ అయిపోయిన తర్వాత నాకు 2002 డిఎస్సి ద్వారా అక్టోబర్ 17వ తారీఖున నేను మొదటి ఉద్యోగం నా ఉద్యోగ జీవితం టీచర్గా నేను ఈ పాఠశాలలోనే ప్రారంభించాను. ఇది లక్ష్మీదేవి కాలువ అనేది నా మొదటి ఉద్యోగ జీవితం. ఇందులో సరే ఇక్కడికి రావడానికి అనేక పరిణామాలు కూడా జరిగినాయి. అసలు యాక్చువల్గా నేను కోటమర్తి వెళ్ళేవాడిని. మరి అక్కడ కౌన్సిలింగ్లో దసరా ముందు 10 రోజుల ముందు అక్టోబర్ 6 తారీఖు నాడు కౌన్సిలింగ్లో నేను కోటమర్తి వెళ్ళేది ఉంటే సరే అక్కడ ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ 2 పోస్టులు ఉన్నాయి. సార్ మీరు తప్పుకుంటే మేమిద్దరము ఒక అక్క దగ్గరికి పోతాం, మేము డిఎస్సి చదువుకుంటాం, మేము వేరే స్కూల్ అసిస్టెంట్ రాసుకుంటాం సార్ అని వాళ్ళు బతిలాడడం, వాళ్ళ బంధువులు బతిలాడడం, అలా చాలా పరిణామాలు జరిగినాయి. సరే నాకు కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తిగా నేను సరే అని యాక్చువల్గా కోటమర్తి అనేది సరే తిరుమలగిరికి దగ్గర ఉంటుంది, జర ఆ రోడ్ ఏమటి ఉంటుంది అని నాకు వాళ్ళు పెద్దబాడు ఉంటుంది, హై స్కూలు పిల్లలు ఉంటారు, సరే ట్యూషన్లు చెప్పుకోవచ్చు, కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉన్న కాడికి పోవాలని నాకు కూడా కోరిక ఉండే. కానీ ఇక వాళ్ళు బాగా అడగడం, సరే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో సరే నాకు ఈ లక్ష్మీదేవి కాలువ అప్పుడు ఈ ఊరు ఎలా ఉంటుందో నాకు ఏది తెలియదు. కానీ సరే ఆ సందర్భంలో నేను వాళ్ళ కోసం ఇక వాళ్ళకి వదిలేసి నేను లక్ష్మీదేవి కాలువ తీసుకోవడం జరిగింది. సరే లక్ష్మీదేవి కాలువకు నేను ముందుగా దసరా ముందే నేను ఇక్కడికి ఒకసారి ఊరికి వచ్చి చూసి పోవడం జరిగింది. అందులో అబ్బాస్ అలీ సార్ అని ధర్మారంలో హెడ్ మాస్టర్గా ఉండేవాడు, సొంత గ్రామం ఇక్కడ. అప్పుడు యూటీఎఫ్ సారు అధ్యక్షుడు కూడా మోత్కూరు మండలానికి. అప్పుడు ఆ సార్ ఉండి పర్లేదు సార్ మీరు రండి, నేను తీసుకుపోతా, మా ఊరు కూడా సరే బాగానే ఉంటుంది అది అని చెప్పి ఆ సార్ కూడా నాకు అనడం. ఆ తర్వాత నేను సార్ వెంటనే సార్ కూడా తీసుకొచ్చి ఒకసారి మీకు బడి చూపిస్తా అని చెప్పేసి సెలవుల ముందు ఒకసారి బడి చూపించడం జరిగింది. ఇక్కడ అప్పుడు సర్పంచ్ పొన్నాల వెంకటేశ్వర అని ఉండే, అతన్ని కూడా కల్పించడం, సరే ఇతను సర్పంచ్, ఇతను కొత్త సార్ మనకు వచ్చిన సార్ అని పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఊరికి వెళ్ళి మళ్ళీ అక్టోబర్ 17 తారీఖు నాడు మొట్టమొదటగా ఇక్కడికి పాఠశాలకు అయితే రావడం జరిగింది. మరి వచ్చిన రోజు ఇక్కడ వీళ్ళు ఎవరు పరిచయం లేదు. సరే ఇది చాలా మా ఊరికి కొద్దిగా దూరం ఉంటుంది, మామూలుగా బస్సు సౌకర్యం కూడా చాలా ఇంటీరియర్గా ఉంటుంది. మరి అందులో భాగంగా ఇక్కడికి వచ్చిన రోజు నేను మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ తెల్లారి డ్యూటీకి రావాలంటే కూడా కష్టమే. అలాంటి పరిస్థితిలో మరి ఎక్కడ ఉండాలి అనుకున్నప్పుడు మా అమ్మమ్మకు ఏదో దూరపు చుట్టము ఇక్కడ కంచనపల్లిలో వాళ్ళు ఆకుల మల్లయ్య అని ఏదో పేరు ఉంది, వాళ్ళ పేరు చెప్తే జస్ట్ ఇక్కడి నుంచి మరి ఒక లిఫ్ట్ ద్వారా అడ్డగూడూరు పోయి అడ్డగూడూరు నుంచి నడుచుకుంటా కంచనపల్లికి వెళ్ళి మామూలుగా ఆ రోజు రాత్రి ఆడ పడుకోవడం జరిగింది. పడుకొని మళ్ళీ ఉదయం నేను లేచి రావడం జరిగింది. మరి ఆ విధంగా ఆ తర్వాత ఇక్కడే ఉండడానికి రూమ్ కోసం కూడా నేను ఈ లక్ష్మీదేవి కాలువలోనే కొంచెం వెతికాను. సరే అప్పటికప్పుడు అందుబాటులో నాకు రూమ్ దొరకకపోతే నేను ధర్మారం విలేజ్లో నేను రూమ్ తీసుకొని అక్కడి నుంచి సైకిల్ మీద నేను రోజు బడికైతే వచ్చేవాడిని. ఇక్కడ నా ఉద్యోగ జీవితం ఆ తర్వాత నేను ఒక కవిగా ఉద్యోగిగా మొత్తం మీద ఇక్కడే నా ప్రస్థానం అంతా కూడా జరిగింది. నేను ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఇదే ఊర్లో కూడా నేను నివాసం ఉన్నాను. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊరు ఒక విధంగా చైతన్యవంతమైన ఊరు కాబట్టి అందరు కూడా అంతా ఎడ్యుకేటెడ్, కొంత బాగా ఉన్నత భావజాలం ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది ఉన్న ఊరు కాబట్టి వాళ్ళు సహజంగానే మరి నేను చేసే పనులను కానీ వాళ్ళు కూడా నాకు పూర్తిగా సహకరించడం జరిగింది. మరి అంతకుముందే నేను ఈ ఊర్లో మరి ఇక్కడే నిత్యం ఇక నాకు వేరే అప్పుడు మ్యారేజ్ కూడా కాలేదు కాబట్టి నేను ఉదయమే రావడం, ఎక్సర్సైజ్ అని పిల్లలకు అవన్నీ చేస్తూ నేను ఇక్కడ ఉద్యోగ జీవితం అయితే ప్రారంభించిన. ఇక్కడ పిల్లలకు కూడా సరే నేను సహజంగా పాటలు పాడడం అనుకోండి, నాకు ఉన్న విద్యార్థుల మీద అట్లా ప్రేమ అవన్నిటిని కూడా సరే నిజంగానే నేను వాటిని చెప్తూ ఇక్కడ కాలం అయితే ఉద్యోగ జీవితంలో ఒక హ్యాపీగానే నేను చేయడం జరిగింది. ఇష్టంతో ఈ ఉద్యోగ జీవితాన్ని నేను ఈ ఫస్ట్ పాఠశాల ఇది మొదటి పాఠశాల, నాకు బాగా మంచి పేరు తెచ్చిన పాఠశాల. తర్వాత నాకంటూ ఒక నిలదొక్కుకోవడానికి, తర్వాత ఒక ఉద్యోగిగా ఒక టీచర్గా ఉండడానికి మంచి అందరూ కూడా సహకరించారు. ఈ గ్రామంలో చాలామంది గ్రామస్తులు మరి ఎంతోమంది మరి సహకారం అయితే ఉంది. అందులో భాగంగానే మొట్టమొదటి ఫస్ట్ నేను అబ్బాస్ అలీ సారు యాక్చువల్గా నేను ఆ రోజు వచ్చిన రోజు మళ్ళీ తెల్లారి అసలు అన్నం ఇక్కడ
అప్పుడు మధ్యాహ్న భోజనం కూడా లేదు. కాకుంటే అన్నము తిన్నారా అంటే ఎవరు అంటే అన్నం పెట్టేవాళ్ళు మస్తుగా ఉంటారు, కానీ ఫస్ట్ రోజు కాబట్టి ఎవరు తెలియదు. మరి సార్ తిన్నాడేమో అదే అనుకున్నారు. కాకుంటే మరి తెల్లారి నడుచుకుంటూ వచ్చినా కానీ ఎక్కడ కూడా అన్నం కూడా తినలేదు. కాకుంటే అప్పుడు అబ్బాసల్ సార్ అని ఉండి అనుకోకుండా ఇక్కడ కలిసి అరే అన్నం తినడా సార్ అని ఒకసారి వచ్చి మరి తీసుకుపోయి ఆ రోజు అన్నం పెట్టడం జరిగింది. మరి ఆ రోజు వాళ్ళ మేడం కూడా మంచి అంటే గౌరవంగానే, అప్పుడు ఆమె కూడా టీచర్ కూడా పనిచేసేది. సరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే నేను అన్నం తినడం జరిగింది. మరి ఆ విధంగా ఈ గ్రామంలో చాలా సరే నాకు వీలున్నంత వరకు సేవలు చేయడం జరిగింది. అంత తృప్తిగా కూడా అంటే ఎక్కువ ఇంకా సేవలు చేయలేకపోయినానే ఇది కూడా ఉంది. అంటే చాలా వరకు ఉపాధ్యాయులు మరి కొన్ని పోస్టులు పోవడం అని కొన్ని రేషనైజేషన్ జరిగింది. యాక్చువల్గా ఒక సందర్భంలో నేను వచ్చిన కొత్తల్ని మళ్ళీ నేనే వెళ్ళిపోవాల్సి ఉండే. కాకుంటే అనుకోకుండా మా హెడ్ మాస్టర్ అప్పుడు శ్రీనివాస్ సార్ ఉండే, ఆయన రేషనైజేషన్లో ఆయనకు నాకు దగ్గర ప్లేస్ దొరుకుతుందని చెప్పేసి నేను వెళ్తా సార్ అని చెప్పేసి ఆయన సొంత ఊరు తుంగతుర్తికి ఆయన వెళ్ళడం వల్ల నేను అప్పుడు ఇక్కడే ఉండడం జరిగింది. లేకపోతే ఆ సార్ కానీ మిగతా సీనియర్లు పోనంటే ఖచ్చితంగా నేను మళ్ళీ వెంటనే వెళ్ళాల్సి ఉండేది. సరే ఏదేమైనా కానీ నేను ఒక 7 సంవత్సరాలు ఇక్కడే మరి పనిచేశాను. నేను మీకు ముందుగా చెప్పినట్టే ఫస్ట్ అబ్బాసల్ సారు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సర్పంచ్ నాల వెంకటేశ్వర్ అని మరి ఇక్కడ సర్పంచ్గా ఉండేవాడు. మరి ఇతనికి అంటే అబ్బాసల్ సార్ తీసుకొచ్చి ఈయన సర్పంచ్ అని చెప్పి ఈయనకు మళ్ళీ ఈయన మన బడికి వచ్చే కొత్త సార్ అని నన్ను పరిచయం చేయడం జరిగింది. మరి ఆ రోజే మామూలుగా ఈ సార్ అంటే ఈయన ఏమన్నాడంటే మరి ఈ బడి బాధ్యత మొత్తం నీది, మామూలుగా నిన్ను చూస్తే కొంచెం వర్క్ అంటే చేసేలాగా ఉన్నావు, మరి ఇప్పటి నుంచి మాత్రం ఈ స్కూల్ బాధ్యతలు కూడా మరి అన్నీ కూడా మొత్తం నువ్వే నడిపించాలన్నట్టు సరే ఆ రోజు మామూలుగా చెప్పడం జరిగింది. సరే మళ్ళీ నన్ను కూడా అక్కడ మోత్కూరు అక్కడ డ్రాప్ చేయడం కూడా జరిగింది. సరే అంటా ఉంటే రోజు జ్ఞాపకాలు కూడా మర్చిపోతున్నాను. 20 ఏళ్ళ కింద దాదాపు 22 ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ చేయడం జరిగింది. చెప్పండి సార్, మరి మీరు అంటే ఇక్కడ మీ టీచర్లలో ఎంతోమందిని చూసి ఉంటారు కదా, మీరు నాకు కూడా చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. మీ అంటే ఇప్పటికీ అసలు ఈ ఊరు వాళ్ళు అయితే నన్ను ఒక బంధువుగా రిలేషన్గా మంచిగా చూస్తారు. ఇలా సాధక బాధకాలు కుటుంబ మంచి చెడులలో నేను పాల్గొంటా, వాళ్ళు మా కార్యక్రమాల్లో మరి మా అమ్మ చనిపోయినప్పుడు కానీ ఈ ఊరు నుంచి కూడా చాలామంది కూడా అంటే చిన్న విషయం తెలిస్తేనే అంతమంది రావడం జరిగింది. అంటే చాలా అంటే 43 కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ ఈ ఊరిలో చాలామంది ఉన్నారు. సరే వాళ్ళ కొంతమందిని అంటే ఈరోజు మీకు వాళ్ళ అనుభవాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మరి దీన్ని అంటే నేను మర్చిపోలేని జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. సరే చెప్పండి సార్, ఇతను అంటే సర్పంచ్గా అప్పుడు నేనున్నప్పుడు చేయడం జరిగింది. మరి మీ అనుభవాలు చెప్పండి సార్. నా పేరు పొన్నాల వెంకటేశ్వర్లు, ఇదే లక్ష్మీదేవి. సారు ఇక్కడ అపాయింట్మెంట్ అయినప్పుడు నేను సర్పంచ్ ఉండేవాడిని. సారు గురించి నాకు సీనియర్ మా దగ్గర ప్రాపరు అతను ధర్మాలను చేసేది అబ్బాసల్ సార్ పరిచయం చేయడం జరిగింది. సార్ యువకుడు పెళ్లి ఆడుకుంటుండు, యాక్టివ్గా అనిపించింది నాకు పరిచయం చేసినప్పటి నుంచి. నేను పరిచయం అయిన తర్వాత కూడా అబ్జర్వ్ చేసేవాడిని. ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉండేది, పుస్తకం అన్న చేతులు ఉండేది, ఏదైనా ఆట వస్తువు అన్న చేతులు ఉండేది. స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారో స్కూల్ తర్వాత కూడా అంతమంది పిల్లలు ఎమ్మటి వస్తూ ఉండేది. తర్వాత ధర్మారం విలేజ్లో ఉంటే నేనే మోటివేషన్ చేసి ఇక్కడ ఇల్లు ఇప్పించి ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత పెళ్లి చేసుకుండు. ఆ భార్య కూడా చాలా ఉత్తమరాలు. ఆమె కూడా అసలు ఎప్పుడు ఇంట్లో ఉండకపోయేది, ఎవరింట్లో మాట్లాడుకుంటూ ఉండేది. సార్ మాత్రం పిల్లలతోటే ఉండేది. నేను పిల్లల కూడా అని పెట్టిన ఆయన అప్పుడు ఎప్పుడు పిల్లల కూడా ఉన్నట్టే ఉంటూ అసలు పంతలమ్మ కూడా ఎప్పుడు ఉండదు మీ అమ్మటి పిల్లల కూడా లాగా ఎప్పుడు పిల్లలు ఉండేది. పిల్లలతోటి పాటలు పాడేయటం, పిల్లలతోటి ఆటలు ఆడిపియటం, పిల్లలతోటే పాఠాలు చెప్పేయటం, చాలా యాక్టివ్. ఎప్పుడు గ్రౌండ్ వర్క్లే ఉండేది. అప్పటి నుంచే పిల్లలు బాగా మా దగ్గర యాక్టివ్ అయిపోయారు. గురుకుల పాఠశాల అనేది సార్తోటే బాగా డెవలప్ అయింది. ఇక్కడ అంతకుముందే గురుకుల పంపేసే ఆన్వాయితీ అయితే ఉండే, యాక్టివ్గా ఉన్న ఫ్యామిలీలు కొంతమంది పంపించడం జరిగింది. కానీ మేము రమేష్ గారు సార్ మీరు ఇదంతా చేస్తున్నారు, మన దగ్గర పిల్లలు చాలా తక్కువ ఉంటారు, మీరు అందరినీ చూసుకుంటే బాగుంటుంది సార్ అంటే అసలు పిల్లలు మొత్తం సెలెక్ట్ అయ్యేవారు. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది సెలెక్ట్ అయ్యి వాళ్ళ ఫామ్ తెప్పించి తల్లిదండ్రులను పిలిపించి ఆయన స్వయంగా అప్లై చేసి చాలా రిస్క్ తీసుకుండు. ఆ పిల్లలు ఆయనకి 2 పిల్లలు కన్నాడు. ఇక్కడ
వాళ్ళు కూడా చాలా పిల్లలు కలిసిపోయేది. ఆ పిల్లలు ఎప్పుడు పిల్లల మధ్యనే ఉండేది, తల్లిదండ్రుల మధ్యనే ఉండేది. ఎవరో తల్లిదండ్రులు ఆసాములే తీసుకుపోయి పిల్లలు తీసుకుపోయేది, వాళ్ళని పట్టించుకోపోయేది. వీళ్ళు అంతా మమేకమై విలేజ్లో చాలా ఒక కుటుంబ సభ్యుల లెక్కన ఉండి ఇక్కడ స్కూల్ను చాలా అద్భుతంగా డెవలప్ చేసి ఏ సార్ ఉన్నా రమేష్ సార్ హెడ్ మాస్టర్ అన్నట్టు రమేష్ సార్ సూచన ప్రకారం నడిచేది. అదే ఆనవాయితీ ఇప్పటిది కొనసాగుతుంది. స్కూల్ ఇచ్చిపెట్టిన తర్వాత కూడా పిల్లలు అరుగుల మీద కూర్చొని హోంవర్క్ చేసుకొని ఇంటికి పోయేవాళ్ళు. ఆ సబ్జెక్ట్ అట్లా నేర్పిండు, అట్టే అలవాటు కొనసాగుతుంది. సార్కు మేము ఊరే రుణపడి ఉంది. సారు పోతున్న సమయంలో ఒకసారి కూడా అడ్డుకున్నాం, ఆపగలిగినాం. రెండోసారి పోతున్నప్పుడు ఇక తప్పదనే పోయిండు. సార్ ఏడవా, ఊరు ప్రజలు ఏడవా, గ్రామం నడిబొడ్డున వారికి సన్మానం చేసి వారికి తృప్తి కలిగేటట్టు పిల్లలు తల్లిదండ్రులు ఒకల మీద ఒకలబడి బోర్ని ఏడిచి ఒక కుటుంబ సభ్యుని పోగొట్టుకున్నట్టు ఫీల్ అయినరు. ఆ ఊరి నుంచి వెళ్ళిపోయినాడు. చాలా మాకు అయితే సారుకు మరి ఏ రుణబంధమో కానీ ఫ్యామిలీ అటాచ్మెంట్ అట్నే ఉన్నాయి. వర్షాలు పెట్టుకొని పిలుచుడు, సార్ అని పిలుచుడు, ఏ ఫోన్ చేసినా రమేష్ సార్ అను. వారి పుస్తకాలు రాసిన రచయితలు కూడా మా స్కూల్ కొంత డొనేషన్ ఇచ్చి, చదువుకోగలిగిన వాళ్ళకు డొనేషన్ ఇచ్చి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఇవ్వడం జరిగింది. వారు అభివృద్ధి అయినందుకు, వారు కవిగా గుర్తింపు పొందినందుకు, విలేజ్లో ఫస్ట్ మా దగ్గర అపాయింట్మెంట్ అయినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా ఊరికైతే విద్యారంగంగా చాలా అవసరపడ్డాడు. అదే విద్యారంగం ఇప్పటి వరకు పిల్లల మధ్య కొనసాగుతుంది. వాళ్ళు చాలా అప్గ్రేడ్ అయ్యి, మొదటి విద్యార్థులు చాలా ఉద్యోగాలకు దగ్గరైపోయినరు. చాలా అప్గ్రేడ్ అయ్యి చారును ఆదర్శవంతంగా ఇప్పటికీ ఫోన్లు కానీ ఉత్తరాలు కానీ ఇద్దరి మధ్య నడుస్తూ ఉన్నాయి. ఆ కుటుంబ సంబంధాలు విలేజ్ నుంచి ఇప్పటి సార్ని అయితే మర్చిపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా నేను పొలంలో ఉన్నా, ఒక కాల్ చేసి రండి సార్ స్కూల్కి రండి అంటే మళ్ళీ ఏదో ప్రోగ్రాం పెడుతున్నట్టునే నేను సంతోషంతో వచ్చిన. వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటే వాళ్ళ కుటుంబం వాళ్ళందరూ కూడా ఆరోగ్యంతో ఉండి మా స్కూల్ని అయితే ఎట్లా డెవలప్ చేసిండో వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే డెవలప్ అయ్యి విద్యారంగంలో రాణించాలని మనసారా కోరుకుంటూ సార్కు మా విలేజ్ నుంచి రుణపడి ఉన్నామని చెప్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. మొత్తం మీద ఈ పొన్నాల వెంకటేశ్వర్లని సరే సర్పంచ్గా మరి 2 టర్మ్స్ కూడా తర్వాత కూడా చేయడం జరిగింది. సరే ఏదేమైనా గ్రామంలో ఎలా ఉన్నా కానీ మరి నా పట్ల మాత్రం మరి అందరూ కూడా రాజకీయాలు అనేవి ఈ ఊర్లో కూడా ఉంటాయి. ఏ ఊర్లో ఉన్నట్టే ఈ ఊర్లో కూడా రాజకీయ కక్షలు అనుకోండి, రాజకీయ పరంగా కొంత విభేదాలు కామన్గా ఎవరైనా భావజాల విభేదాలు ఉండొచ్చు. కానీ మరి ఒక టీచర్గా కానీ ఎక్కడ ఎవరు కూడా ఏ రాజకీయంగా కూడా నాకు మాత్రం ఎన్నడూ కూడా వాళ్ళు ఇబ్బంది అయితే మరి ఎక్కడ కూడా చేయలేదు. తర్వాత పూర్తిగా అందరు కలిసి సహకరించారు. పాఠశాల విషయంలో యాక్చువల్గా నేను 4 టీచర్లు ఉంటే నేను 4వ నెంబర్, 3 సీనియర్లే. యాక్చువల్ నేను హెడ్ మాస్టర్ కూడా కాదు. కాబట్టి అంటే నేను నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేను. కాకుండా కానీ వాళ్ళు మాత్రం కేవలం నన్నే అంటే కేవలం సార్ రమేష్ సార్ ఏది చెప్తే అన్నట్టుగా రమేష్ సార్ మీదనే నడిచింది. మా సార్లు కూడా సరే ఆ సందర్భంలో వాళ్ళు కొంత చేయలేని పరిస్థితి ఉన్నా కానీ మరి సారు వాళ్ళ పాఠం కూడా నా సారే చెప్తున్నారు సరే అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నన్ను అయితే నువ్వు ఎట్లా చెప్తావు అని ఎక్కడైతే ఆబ్జెక్షన్ చెప్పలేదు. కాకుంటే సార్లు కూడా నాకు కోఆపరేట్ చేయడం జరిగింది. సరే మీరే వర్క్ చేస్తున్నారు సార్ చూసుకోండి సార్ అని అన్నారు. సరే నా వీలున్నంత వరకు నేను చేయడం జరిగింది. వీళ్ళు కూడా వాలంటీర్లను పెట్టడం అలాంటి కొంత సహకారం కూడా చేయడంతో ఆ వాలంటీర్ల సహకారంతో కొంత చేయడం జరిగింది. ఇంకా కూడా అంటే ఒక్క టీచరు 18 సబ్జెక్టులు, నేను మామూలుగా ఒక టీచర్ 4-5 సబ్జెక్టులు చేస్తాం. కానీ 18 సబ్జెక్టులు చెప్పడం అంటే వీలు కాదు. కానీ సరే నాకు ఉన్నంతలో నేను ఒక 20% 30% ఎంత కష్టపడ్డా కానీ ఒక 30% వరకు అయితే నేను చేయడం జరిగింది. మరి 100% అనేది మరి ఒక టీచర్ అన్ని సబ్జెక్టులు అన్ని తర్వాత చేయలేడు. కాబట్టి సరే నాకు వీలున్నంతలో నేను కొంత మాత్రం చేసిననే తృప్తి ఉంది. కానీ ఇంకా కూడా చేయాల్సి ఉండే. సరే అనుకోని కారణాలు అనుకోండి. సరే ఇప్పటికి కూడా నేనైతే బెస్ట్ టీచర్ అని అయితే అనుకోను. ఎందుకంటే ఇంకా కూడా చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నిజానికి ఒక బెస్ట్ టీచర్ అనేవాడు ఇంకా చాలా నేర్చుకోవాలి. చాలా అంటే ఇప్పుడున్న ఆధునిక పోకడలతో కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ అన్నీ కూడా ఉండాలి. ఇప్పటికి కూడా నేనైతే నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నా. ఇప్పటికీ ఆన్లైన్ క్లాసులు కూడా నేను కూడా ఒకటి స్టూడెంట్లో అటెండ్ అయితేనే ఉంటా. ఇంకా కూడా టెక్నాలజీ కానీ అన్నీ నేర్చుకుంటూనే ఉన్నా. మరి ప్రతి టీచర్ కూడా ఇంకా కూడా నేర్చుకోవాలి. ఉన్న పాఠశాలలకు విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య అయితే అందించాలి. మరి ఆ ప్రయత్నంలో నేను కూడా ఈ విద్యారంగంలో మరి చేస్తున్నా. ఈ ఊరి వాళ్ళు ముఖ్యంగా మరి అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ఈ విధంగా అందరూ కూడా నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటా. అసలు ఈ ఊరిని మామూలుగా అంటే నాకు ఉద్యోగ జీవితం ఇచ్చిన ఊరు కాబట్టి నేను కూడా అలా ఏం మర్చిపోను. మరి ధన్యవాదాలు సార్. ఇంకా కొంతమందితో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్ మీ కోఆపరేషన్.